హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను చికెన్ లెగ్ పీసులు వింగ్స్తో దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ముందుగా చికెన్ ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకున్నానండి. ధనియా జీరా పౌడరు, కొంచెం గరం మసాలా అండి, ఎక్కువైతే వేయలేదు. షాజీరా కొంచెం వేసానండి. పెరుగు ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా. ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. నేను ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ధనియాలు 1 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకుంటే ఇలా వేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్, మామూలు ఆనియన్ కొద్దిగా, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వేసుకొని పీసులన్నిటిని బాగా కలిపెట్టుకున్నానండి. ఈలోగా బిర్యానీ రైస్ ఉడకడానికి వాటర్ తీసుకున్నాను. అందులో 4 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 4 చెక్కలండి, చిన్న ఇంచివి, ఒక పులావ్ పువ్వు అండి, కొంచెం షాజీరా, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో మెంతాకు వేసానండి. మెంతాకు వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి మెంతాకండి, కస్తూరి మెతి కాదు, మెంతి కూర. బిర్యానీ మసాలా కూడా వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇవి కొద్దిగా ఉడికాక మనం ఆ రైస్ వేసుకోవాలి. దీన్నైతే పక్కన పెట్టుకుందాము. చూడండి, వాటర్ అంతా దిగింది, పీసులు అయితే చక్కగా ఉడికాయండి. ఇప్పుడు రైస్ ఉడికించుకుందాము. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. చికెన్ రెడీ అయ్యేలోగా మనం ఈ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇదో 70% ఉడికాక మనం వార్చుకుందాము. రైస్ అయితే ఉడికిపోయిందండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చికెన్ అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాము. నేనైతే ఒక 1/2 కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. మొత్తం అంతా ఇలా పరుచుకోవాలి. కొద్దిగా రైస్ ఉడికిన వాటర్ వేసానంటే 1 గ్లాసున్నర వరకు వేసాను. కొద్దిగా బ్రౌన్ ఆనియన్ వేసుకున్నానండి. కొద్దిగా ఫుడ్ కలర్ వాటర్ వేసుకున్నాను. నెయ్యి అండి, ఒక 2 స్పూన్ల వరకు, పెద్ద టేబుల్ స్పూన్లు అండి అవి, ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడైతే దమ్ పెట్టుకుందాము. మూత పెట్టి మనం రైస్ వార్చుకున్న వాటర్ దానిపైన పెట్టానండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ అండి.